శ్రీనివాస్, మాది ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్ పక్కల. సో నేను బేసికల్గా నాది గవర్నమెంట్ జాబ్, గ్రామ పంచాయత్ సెక్రటరీగా పనిచేసేది. ఒక 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి, సో గవర్నమెంట్ జాబ్ని కంప్లీట్గా వదిలేసుకొని సో ఈ వెస్టేజ్ అనే బిజినెస్లోకి రావడం జరిగింది. ఒకటే కారణం సార్, నేను గవర్నమెంట్ జాబ్లోకి రావడానికి ఒకటే కారణం. అదేవిధంగా ఈ వెస్టేజ్లోకి రావడానికి కూడా కారణం ఒకటే, అది పేదరికం. సో కటిక పేదరికం. చిన్నప్పటి నుంచి చిన్న స్థాయి మాది. సో చేస్తే వెళ్ళినటువంటి స్థాయి, ఏ రోజుకి ఆ రోజు చేస్తే వెళ్తుంది, గడుస్తుంది తప్ప గడవనటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు చూసి చిన్నప్పటి నుంచి ఏదో చేయాలన్న ఆలోచనతో మా అమ్మ నాన్నకి ఏదో చేదోడు వాదోడుగా నేను 6th క్లాస్ నుంచే డబ్బులు సంపాదించేటటువంటి పనిలోకి వెళ్ళేవాడిని. చిన్న చిన్న పనులకి, ఇట్లా మాకు కులవృత్తి అయినటువంటి గొర్రెలు గాయడం. సో అట్లా గొర్రెలు గాయడము. తర్వాత జస్ట్ నేను ఒక 7th క్లాస్ ఉన్నటువంటి అబ్బాయిని, 7వ తరగతి ఉన్న అబ్బాయిని మా ఇంటి దగ్గర నుంచి రామోజీ ఫిలిం సిటీ, సో మనకు సో ప్రపంచ ఏదో ఉంటుంది సినీ పరిశ్రమ, ఒక మంచి పెద్ద ఫిలిం మేకింగ్ ప్లేస్ అది మాకు దగ్గర ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 20 కిలోమీటర్లు ఇంటి నుంచి ఒక డొక్కు సైకిల్ తీసుకొని 20 కిలోమీటర్లు పోయి సెంటరింగ్ పని చేసి వచ్చేవాడిని. సో ఒక 11-12 సంవత్సరాల పిల్లగాడు 20 కిలోమీటర్లు డొక్కు సైకిల్ వేసుకొని పోయి సెంటరింగ్ పని చేసి వస్తున్నా అంటే ఒకసారి ఆలోచించండి సార్, ఏ స్థాయి ఉంది, ఎంత అవసరం ఉంది, డబ్బు ఉంది అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అక్కడ అదే కాకుండా, ఆ పనే కాకుండా మళ్ళీ ఓటీ చేసేవాడిని. ఓటీ అంటే 5 గంటల వరకు, 6 గంటల వరకు పని అయిపోయిన తర్వాత మళ్ళీ 9 గంటల వరకు ఒక 3 అవర్స్ 4 అవర్స్ చేస్తే ఇంకా కొంచెం సగం డబ్బు వస్తుంది అంటే మళ్ళీ అదే చేసేవాడిని. మళ్ళీ అదే కాకుండా మళ్ళా 12 వరకు చేస్తే, నైట్ 12 వరకు చేస్తే ఫుల్ డే ఎట్లా సాలరీ ఇస్తారో అట్లా ఇచ్చేవారు. అంటే మళ్ళీ 5 గంటల నుంచి నైట్ 12 వరకు చేసి ఆ డబ్బుల కోసం నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేది. మళ్ళీ ఇంటికి వచ్చే వరకల్లా 1-1:30 అయ్యేది. మళ్ళీ ఆ నైట్ ఆ డొక్కు సైకిల్ వేసుకొని ఆ కొండలల్లా పొలాలల్లా చీకట్ల భయపడుకుంటూ, ఇక్కడ శ్మశానాలు వస్తుంటే దేవుణ్ణి స్మరించుకుంటూ సో ఇంటికి వచ్చేవాడిని. అంటే ఒక 11 ఏళ్ళ పిల్లగాడు దాదాపు పొద్దుగాల 9 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఆ ఏజ్లో సో డబ్బు రిక్వైర్మెంట్, ఎంత డబ్బు అంటే ఎంత చేస్తే వెళ్ళినటువంటి పరిస్థితులు మాది, అలాంటి స్థాయి మాది. అట్లా ప్రతి సంవత్సరం సో నాకు కావాల్సినటువంటి బుక్స్ కానీ, నాకు కావాల్సినటువంటి కానీ, ఇంట్లోకి ఏదైనా కొంచెం రిక్వైర్మెంట్ ఉంటే అట్లా పని చేసుకుని డబ్బు సంపాదించుకుంటూ చదువుకోవడం జరిగింది. అట్లా అప్ టు డిగ్రీ వరకే. సో అట్లా కంప్లీట్ పీజీలో మాత్రం వర్క్ చేయలేదు. అట్లా చేయని పని లేదు, అన్ని పనులు చేసాం, మ్యాక్సిమం అన్ని పనులు చేసినా కూడా డబ్బు అంతంత మాత్రమే. సో లైఫ్ మారతలేదు. ఖచ్చితంగా లైఫ్ మార్చాలంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే లైఫ్ మారుతుందనే ఆలోచనతోనే గవర్నమెంట్ జాబ్ కూడా సో ఒక 23 సంవత్సరాల ఎడ్యుకేషన్ నాది, ఎంఎస్సీ బిఈడి, 4 ఏళ్ళు ఉస్మానియా క్యాంపస్లో చాలా సీరియస్గా చదవడం జరిగింది సార్. ఒక 18-19 గంటలు చదివేది రోజుకి. సో అట్లా 18-19 గంటలు చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చి, సో నైట్ ఆ ఉస్మానియా క్యాంపస్లో చదివేటప్పుడు దాదాపు 4 ఏళ్ళు మా ఇంటి వాళ్ళకు తెలియకుండా ఊరిని వదిలేసుకొని వెళ్ళిపోయాను. నేనైతే ఊరిని వదిలేసుకొని 4 ఏళ్ళు నైట్ వచ్చేవాడిని. బియ్యము, దానికి సంబంధించినటువంటి కొంచెం చట్నీస్ అవి ఇవి తీసుకొని మా అమ్మతో కొంచెం తయారు చేయించుకొని అవి తీసుకెళ్ళేది. నైట్ వచ్చేది, నైట్ 11-12 గంటలకు వచ్చేది. పొద్దుగాల 6 గంటల లోపల మళ్ళీ ఊరు నుంచి బయటకు వెళ్ళిపోయేది. ఎవరికి తెలియదు, నేను వచ్చినాను తెలియదు, నేను పోయినాను కూడా తెలియదు. అట్లా 4 ఏళ్ళు ఒక నిజంగా ఒక వనవాసం లాగా అనిపించింది నాకు. సో ఏదో చెయ్యాలని, ఖచ్చితంగా కొట్టాలి, జాబ్ కొడితేనే మన పేదల లైఫ్ మారుతుందనే ఆలోచనతోనే అట్లా 4 ఏళ్ళు ఓయూలో ఉస్మానియా క్యాంపస్ చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా 7.5 సంవత్సరాల పైన గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తే నా ఇన్కమ్ 45,000 మాత్రమే. సో ఒక 45,000 వచ్చేవి, ఖర్చు అయిపోయేది, వచ్చేవి ఖర్చు అయిపోయేది. లైఫ్ అనేది ఎక్కడున్నది అక్కడే ఉంటుంది తప్ప లైఫ్లో ఎలాంటి మార్పు లేదు.
సో నేను ఇంత కష్టపడ్డది ఇలాంటి మార్పు లేని లైఫ్ కోసమని ఆలోచించడం స్టార్ట్ అయింది. జస్ట్ ఒక 1 ఇయర్ గాకముందే, 10 నెలలు గాకముందే, 10 నెలలు జాబ్‌కి లీవ్ పెట్టి పడేసేసా. నా లైఫ్ ఇది గాదు. సో నా లైఫ్ ఇంకా పెద్ద లైఫ్ అని అర్థం చేసుకొని 10 నెలల లీవ్ పెట్టేసేసాను. ఇమ్మీడియేట్‌గా లీవ్ పెట్టేసేసా. మళ్ళా 10 నెలలు లీవ్ పెట్టినా. సో అయినా గూడా వేరే జాబ్ గ్రూప్ 2 అనే పోస్ట్ మిస్ అయిపోయింది. రాలేదు. సో మళ్ళీ గత్యంతరం లేక మళ్ళీ అదే పంచాయత్ సెక్రటరీ అనే జాబ్‌లోకొచ్చి, సో అదే చేస్తున్న టైంలో నా లైఫ్ ఇది గాదు. నేను ఏదో జెయ్యాలి. ఏదో సాధించాలి. ఇది గాదు, ఇది గాదని రోజు మదిలో మదన పడుతూ, ఇంకా ఏదన్నా చేస్తే బాగుండు. లైఫ్ భగవంతుడు నాకొక అవకాశం ఇస్తే బాగుండు అని రోజు ఆలోచించే టైంలోనే ఎన్నో సార్లు ప్రతి బాధొచ్చినా, ఏ కష్టమొచ్చినా, ఏ నష్టమొచ్చినా, ఎవరేమన్నా, సో నీ లైఫ్ ఇది కాదు సీను. నీది లైఫ్ వేరే. నువ్వు కొద్ది రోజులు ఇక్కడ నువ్వు బాధపడాల్సిందే అని నేనే సర్ది చెప్పుకుంటూ అట్లా ముందుకు వెళ్తుండేవాడిని. అట్లా, అట్లా వెయిట్ చేస్తున్న టైంలో 2020లో మై గ్రేట్ లీడర్, మై ఫ్రెండ్, ఈరోజు నా ఫ్రెండ్ లేకుంటే నేను ఈ స్థానంలో లేను. సో పాండు సార్ ఆహ్, అవకాశం మా ఇంటికి తీసుకొచ్చాడు. నేను కృతజ్ఞత ఎవరికైనా ఉండాలంటే అది పాండు సార్, గురుగారు రమేష్ సార్ గారు. అండ్ నా అప్లయన్స్ అందరికీ, ఈరోజు నా అప్లయన్స్ లేకుంటే ఈరోజు నేను ఇక్కడ లేను. అదేవిధంగా నా ఎంటైర్ టీమ్, సో వీళ్ళందరికీ నా జన్మత రుణపడి ఉంటా. వీళ్ళ అవకాశం ఇవ్వడం వల్లనే ఈరోజు నేను మీ ముందల వచ్చి మాట్లాడుతా ఉన్నా. సో థ్యాంక్ యూ. సో కానీ మా ఇంటికి ఈ అవకాశం వచ్చినప్పుడు నేను పెద్దగా బిలీవ్ చేయలేదు. ఎందుకంటే డబ్బులు సంపాదించిన ఆలోచనతోని, ఆశతోని కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్‌లలో ఆల్రెడీ డబ్బులు కట్టేసి మోసపోయిన ఎక్స్‌పీరియన్స్‌తోని, కొన్ని నెట్వర్క్ మాకు చూసిన ఎక్స్‌పీరియన్స్‌తోని ఇలాంటివి చాలా వచ్చాయి, చాలా పోయాయి. ఇలాన్ని వేస్ట్, ఫేకు అని జెప్పేసి మస్తు చూసినన్ని కట్ జేసి పడేసేసా. కానీ వెస్టేజ్ గొప్పతనం గావచ్చు, పాండు సార్ గొప్పతనం గావచ్చు, నన్ను పదే పదే ఫాలో అప్ జేయడం వల్ల ఇలా అవకాశం ఉంది, మంచి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది, ఆరోగ్యంగా సంపాదించుకునే అవకాశం ఉంది అని నా ఎమ్మడ కంటిన్యూయస్‌గా ఫాలో అప్ చేస్తున్న టైంలో, సో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ, గ్యాస్ ట్రబుల్, నేను గవర్నమెంట్ జాబ్‌ల గ్యాస్ ట్రబుల్ వల్ల ప్రాబ్లమ్ ఉండేది. అదేవిధంగా బ్యాక్ పెయిన్, రోజు 180 కిలోమీటర్లు తిరిగేవాడిని నేను. గ్రామ పంచాయతీకి, ఇంటికి. మీ దగ్గర సచివాలయం అంటారు. మా దగ్గర గ్రామ పంచాయతీ అంటారు. సో మా ఇంటి నుంచి పోవడానికి ఒక 90 కిలోమీటర్లు, రావడానికి 90 కిలోమీటర్లు. అక్కడ 4 గ్రామ పంచాయతీలు, దాదాపు 14, 15 వేల జనాభా. సో సర్పంచులు నలుగురు, ఎంపీటీసీలు నలుగురు, అదేవిధంగా 40 మంది వార్డ్ మెంబర్లు. సో దాదాపు అన్ని పల్లెలు కలిపి దాదాపు ఒక 14, 15 పల్లెలు ఉండేది. అన్ని చిన్న చిన్న గ్రామాలు. ఆ అన్ని గ్రామాలు సెక్రటరీగా చేసుకుంటూ రోజు 180 కిలోమీటర్లు బైక్ మీద తిరగడం వల్ల బాగా స్ట్రెస్ అయ్యి, సో గ్యాస్ ట్రబుల్, తిండి తినక గ్యాస్ ట్రబుల్, అదేవిధంగా బ్యాక్ పెయిన్ తీసుకోవడం జరిగింది అక్కడ. అట్లా, సో ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈనో ప్యాకెట్లు, ర్యాంటాక్ అనే టాబ్లెట్ వేసుకుంటూ బాగా ఇబ్బంది పడతా ఉన్నా. బ్యాక్ పెయిన్ వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంటాయి. మా దాంట్లో ప్రోడక్ట్లు బాగుంటాయి. వాడుకో అని చెప్పి నా ఎంబడి పడతా ఉన్నాడు. నేను దాంట్లో కొద్ది రోజులు బాగా రిజెక్షన్ చేయడం జరిగింది. కొద్ది నెలలు కూడా అట్లే చేసిన తర్వాత, సో ప్రొడక్టే కదా వాడుకోమని చెప్తున్నాడు కదా, సో బాగా పనిచేస్తున్నాయని చెప్పేస్తే సరే వాడదామని ఆలోచనతో వాడడం జరిగింది. చాలా బాగా రిజల్ట్ అనిపించింది. బ్యాక్ పెయిన్ కూడా వాడుకున్నా, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అయినా కూడా నమ్మకం రాలే. సో అదే టైంలో మా అమ్మగారికి ఆ టైంలో అంతకన్నా ముందు నుంచే, సో మా అమ్మగారికి బాగా కడుపు నొప్పి లేస్తుండే. ఒక 15, 20 నెల, 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి. ఇట్లా కడుపు నొప్పి రావడము, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడము, సూదులు, మందులు, గ్లూకోజులు ఇలా 2, 3 సార్లయింది. ఒకరోజు తగ్గకపోగా హాస్పిటల్‌లో దొర్లుతుంది ఆ పెయిన్ భరించలేక. సో ఆయన డాక్టర్ ఏమంటుంటే, నేను సూదుల ఇంజెక్షన్‌లిచ్చాను, మాత్రలిచ్చాను, తర్వాత గ్లూకోజ్ పెట్టాను, నాతోనవ్వదు. సో ఏం జరుగుతుందో అవుతలేదు. సో మీరు హైదరాబాద్ తీసుకెళ్ళానంటే, సో ఇక్కడ ఎల్బీ నగర్‌లో ఉన్న హాస్పిటల్ తీసుకొచ్చి, కామినేని హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళన్ని టెస్టులు చేసి, మీ అమ్మగారికి కడుపు నొప్పి గాదు, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయని చెప్పేస్తే, దానికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ కూడా బానే ఖర్చవుతది. 70, 80 వేలు అవుతదంటే, పర్లేదు సార్ చేయండి. ఇప్పటికే చాలా సార్లు ప్రాబ్లమ్ వచ్చిందంటే, ఇమ్మీడియేట్‌గా చేయడానికి రాదు. ఒక 10, 15 రోజులు మందులు వాడుకోండి అంటే, సరే వాళ్ళిచ్చిన మందులు తీసుకొనొచ్చి వాడుతున్నటువంటి టైంలోనే, సో నాకు వెస్టీజ్ గుర్తుకొచ్చి, మా ఫ్రెండ్ పాండు సార్ గుర్తుకొచ్చి, నాకు ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్ తగిన ఎక్స్‌పీరియన్స్‌తోని కాల్ చేసి అడిగితే, "సీను పని చేస్తే
కానీ వాడాలి. మినిమమ్ 3, 4 నెలలు వాడాలంటే 5 నెలలు వాడిపించిన తర్వాత సో చాలా నాకైతే మంచినే అనిపించింది. ఆ లోపల ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ రిపీట్ నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్‌కి దాదాపు 5 సంవత్సరాలు పూర్తయిపోతది. 5 సంవత్సరాలు. నెల, 2 నెలలకు, 3 నెలలకు ఒక్కసారి వచ్చే ప్రాబ్లమ్ దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు రిపీట్ కాలేదంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైతే నేను వందల మందికిచ్చా. నేనే సొంతంగా ఇచ్చా. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్‌కి వందల మందికిచ్చా. బ్రహ్మాండమైన రిపోర్ట్‌లు కూడా ఉన్నాయి. సో, అంతా ఉంది. ఒక్కసారి నాకు ఆలోచనొచ్చింది. అరే! గింత పెద్ద ఆల్రెడీ మా అమ్మగారికి ఆపరేషన్ అయింది. అది నాకు తెలుసు. నేను దగ్గరుండి ఆపరేషన్ చేయించా. అప్పుడు ఎంత బాధయిందంటే అంత బాధయింది. మాకు ఇంట్లో మేము పని జేసుకోవడానికి మా అమ్మగారు ఆ బెడ్ మీద ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందయిపోయింది. ఒక ఇంట్లో పని జేసే మనిషి బెడ్ మీద పడితే ఇల్లిల్లాలు మొత్తము కుటుంబం అంతా గూడా బెడ్ మీద పడ్డట్టుగానే ఉంటుంది. ఏదో చేతంతా ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఇంట్లో పని జేసుకోవాలి. మళ్ళా కాలేజ్‌కెళ్ళాలి. ఆ పనులన్నీ జేసుకోవాలి. అవన్నీ చాలా ఒక నరకం అది. ఇంట్లో పని జేసేటటువంటి లేడీస్ బెడ్ మీద పడిపోతే. అది నాకు ఆ అనుభవం ఉంది గాబట్టి, అరే! అంత పెద్ద ఆపరేషన్ అయ్యుంటే మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అయిపోయేది. అంత పెద్ద ప్రాబ్లమే వెస్ట్‌లో ఉన్న సప్లిమెంట్‌లతోని తగ్గిపోయింది. ఒక ఆపరేషనే క్యాన్సెల్ అయిపోయింది. దాదాపు 70, 80 వేల రూపాయలు మిగిలిచ్చినయంటే, ఈ ప్రొడక్ట్‌లలో ఎంతో కొంత దమ్ముంది. ప్రొడక్ట్‌లు పనిచేస్తున్నాయని అప్పుడు వెస్టీజ్ మీద కొంచెం నమ్మకం స్టార్ట్ అయిపోయింది. తర్వాత వ్యవసాయం గూడా ఉన్నాయని జెప్పేస్తే జస్ట్ ఒక అరెకర పొలంలో వాడిపోయడం జరిగింది. అది గూడా వరికి వాడిపిస్తే 11 క్వింటాల పైన బియ్యం. మా అన్నయ్య అయితే చాలా ఆశ్చర్యపోయాడు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసినా ఎప్పుడు గూడా 6, 7 క్వింటాల్ రాని అరెకర పొలంలో 11 క్వింటాల పైన బియ్యం రావడం వల్ల వ్యవసాయానికి పనిచేస్తున్నాయని అర్థమైపోయింది. తర్వాత అట్లనే చాలా మందికి ఇవ్వడం జరిగింది. నేను గూడా యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నా, చూసాను. సో, ఈ ప్రొడక్ట్‌లు బాగా పనిచేస్తున్నాయని అర్థమైపోయింది. ఆ లోపలనే ఇగ యూట్యూబ్‌లో సో, వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కరోనా ఉంది అప్పుడు ఆ టైంలో. సో, నేను యూట్యూబ్‌లో ఇగ వీడియోలు చూడడం స్టార్ట్ చేసిన. పాండ్ సార్‌కి ఈ లోపలనే జస్టు నాకు చెప్పిన నెల 2, 3 నెలల్లోనే ఆయనకు 2 నెలల్లోనే రూ. 14,232 చెక్ గూడా వచ్చింది. ఈ చెక్ చూసిన తర్వాత అరే! నేను గూడా పార్ట్ టైమ్‌గా ఏదో చేయాలని ఆలోచిస్తున్నా కదా! ఈయన 14,000 ఎట్లొచ్చింది? ఈ ప్రొడక్ట్‌లు వాడుకుంటే రిజల్ట్ కనిపిస్తుంది. వ్యవసాయానికి వాడిపిస్తే బాగా అనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత సో, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో, నాకు గూడా 14, 15,000 వస్తే బాగుండని ఆలోచనతోనే యూట్యూబ్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. చాలా చూసాను. దాదాపు ఒక 3 నెలల పైన వీడియోలే చూసాను. సో, చాలా మంది పెద్ద లీడర్స్ ఇప్పుడు చెప్తే మంజునాథ్ గావచ్చు, వరహాల రెడ్డి గావచ్చు, మహేష్ దేగల గావచ్చు, తర్వాత నరసింహ వాళ్ళందరూ ఇప్పుడు ప్రెజెంట్ వెస్టీజ్‌లో లేరు. కానీ నేను ఆళ్ళ వీడియోస్ చాలా చూసాను. సో, ఆళ్ళ వీడియోస్ అన్నీ చూసి చాలా చూసాను. సెర్చ్ చేసిన హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని వీడియోలు బాగా చూసాను. దాదాపు వందల వీడియోస్ చూసాను. సో, కరోనా టైంలో ఈ వెస్టీజ్ గురించి, ప్రొడక్ట్‌ల గురించి. చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఇందులో ఎంతో డబ్బుంది. మనకు రావా? ఒక 10, 15, 20,000 రావా అన్న ఆలోచనతోని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి చెప్పడం స్టార్ట్ చేసిన. సో, దీని గురించి పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా, అప్పుడు మీటింగ్స్ లేకపోయినా, పాండు సార్ యొక్క సహకారంతోని ఏదో చెప్పడం స్టార్ట్ చేసినాం. వందల మందికి చెప్పినాం. చెప్పినా గూడా ఇవన్నీ వేస్టు, ఫేకు, 2 నెలల్లో పోతాయి, 6 నెలల్లో పోతది. ఎందుకు జాబ్ ఉంది గదా! అది జేసుకోవచ్చు గదా! ఎందుకంత ఆశ ఎందుకు? ఇట్లా ఎవరెవరో అంటా ఉన్నారు. అదెవరో గాదు మా వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళే. సో, నా రిలేషన్సే చెప్తా ఉన్నారు. మా బావ గావచ్చు, మా అన్నయ్య గావచ్చు, మా బమ్మర్ది గావచ్చు. ఇట్లా వీళ్ళు మా వోళ్ళే చెప్తా ఉన్నారు వీళ్ళంతా. సో, ఇవన్నీ అర్థమైపోయింది. ఎవరు రావట్లేదు. అప్పుడు అర్థమైపోయింది. సో, మంచి చేద్దామంటే సో, ఎవరికీ అర్థం కాదని అర్థమైపోయింది. కాసిన చెట్టుకు రాళ్ళ దెబ్బలు, మంచోడికే కష్టాలెక్కువ అన్నటువంటి డైలాగులు ఒక బాగా గుర్తుకుంటాయి నాకు. ఇవి అర్థమైపోయింది. మంచిది ఏది గూడా నమ్మరని అర్థం చేసుకొని, అయినా గూడా మొండి పట్టుదలతోని ఇలా చెయ్యాలి. సో, పాండు సార్, నేను తర్వాత ఆ టైంలోనే సైదుల్ సార్ గూడా రావడం జరిగింది. మేము ముగ్గురము సో, ఏ విధంగానైనా గెలవాలి. జనాలందరూ నెగెటివ్‌గా మాట్లాడుతా ఉన్నారు. జనాలంతా సో, నవ్వుతున్నారు మమ్మల్ని జూసి. మనం ఈ వెస్టీజ్ గొప్పతనం తెలియజేయాలి. మనం నిలబడాలని అర్థం చేసుకొని, సీరియస్‌గా పనిజేయడం స్టార్ట్ జేసినాం. చాలా సీరియస్‌గా పనిజేశాం. సో, ఒక్కొక్క దగ్గర 3 గంటలు హోమ్ మీటింగ్ జేసేది. 3 గంటలు హోమ్ మీటింగ్ జేసేది అప్పుడు. నో అన్న దగ్గర గూడా అవుననిపించినంకనే ఆళ్ళ ఇంట్లకెళ్ళొచ్చేది. 3 గంటలు హోమ్ మీటింగ్ అంటేనే మీరు అర్థం జేసుకో. మన స్టోర్ మీటింగే గంట సేపు అయితలేదిప్పుడు.
అట్లాంటిది 40 నిమిషాలు చేస్తే స్టోర్ మీటింగ్ ఎక్కువ. అలాంటి 3 గంటలు హోమ్ మీటింగ్ చేసేది. నేనొక గంట, భాను సార్ ఒక గంట, భాను సార్ ఒక 20 నిమిషాలు మాట్లాడి, సలీల్ సార్ ఒక గంట గంటన్నర. అట్లా నో చెప్పినా కూడా అవునన్న పెద్ద కొట్లాడి కొట్లాడి వాళ్ళతోని ఎస్ అనిపించినాకనే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు జాయిన్ కానీ కాకపోని వెస్టీజ్ ఫేక్ అనొద్దు అంతే. వెస్టీజ్ ఫేక్ అంటే కథమే ఇక. ఎక్కడ లేనటువంటి ప్రతి నరం యాక్టివేట్ అయ్యి ప్రతి కణం కదిలి వాళ్ళతోని సో ఎస్ అన్నాకనే అక్కడి నుంచి కొట్లాడి అన్ని యాక్టివేట్ చేసి అంతనే క్లారిటీ ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. అట్లా పని చేస్తాం. సో గెలవాలన్నటువంటి తపనతో బాగా పనిచేస్తాం ఏదైనా. సో మనం ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతోనే అప్పుడే ఇవన్నిటికీ సో ముడిపడి మూలం పడింది. సో చాలా సీరియస్ గా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం. దాదాపు సో 100 మంది చెప్తే అందులో ఒక నలుగురు మిగిలారు సార్ లాస్ట్ కి. ఆ నలుగురులో ఒకరు సైదుల్ సార్ అని చెప్పొచ్చు, ఒకరు మా సొంతం కోడలైనటువంటి మహేశ్వరి, శివకుమార్. అట్లా చేస్తూ చేస్తుంటే ఒక నలుగురు మిగిలారు. సో ఆ నలుగురు కూడా ఎట్ ఏ టైంలో ఏం రాలేదు, టైం టైం బట్టి వాళ్ళ నలుగురితో ఇక టీం తయారు చేస్తాయి. సో ఆ నలుగురు 5, 5, 10, 20, 30, 40 అలా టీం పెరుగుకుంటూ సో బిజినెస్ పెరిగింది. బిజినెస్ చేసే క్రమంలో చాలా నెగిటివ్ వచ్చాయి, చాలా మంది మాట్లాడారు. సో అవన్నీ ఎవరికి మాటలతో సమాధానం చెప్పకుండా క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాము. కానీ ఎవరితోని ఎక్కువ వాగ్వాదాలు చేసినా కూడా సో వెస్టేజ్ అయితే నిలబడి సీరియస్ గా నిలబడి మాత్రం సీరియస్ గా పని చేసుకుంటూ పోయినాం. సో అట్లా పని చేసుకుంటూ పోతా ఉంటే ఒక 3,000 వచ్చింది, 6,000 వచ్చింది, ఒక 20,000 వచ్చింది, 31, 49, 52, 61, 69,000 వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచన చేసుకున్నాను నేను కూడా. 23 ఏళ్ళు చదివినా కదా, 4 ఏళ్ళు ప్రిపేర్ అయినా కదా, 7.5 సంవత్సరాలు సర్వీస్ చేశా కదా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా, యాజ్ ఏ పంచాయత్ సెక్రటరీగా చేస్తే 7.5 సంవత్సరాలు చేస్తే నా జీతం 45,000. కానీ జస్ట్ పార్ట్ టైం గా పని చేస్తేనే, అది కూడా 2, 3 గంటల చొప్పున పార్ట్ టైం గా పని చేస్తేనే 69,000 వచ్చినాయి. అంటే పార్ట్ టైం గా పని చేస్తేనే ఇంత 69,000 వస్తే ఫుల్ టైం చేస్తే ఎంత? మరి పార్ట్ టైం కూడా చాలా సీరియస్ గా చేస్తాం సార్. సో పొద్దుగాల ఈ టైంకి ఆల్రెడీ నేను ఫీల్డ్కి వెళ్ళిపోయేది. ఒక 10 కిలోమీటర్లు కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు, 100 కావచ్చు, ఈ టైంకి నేను ఫీల్డ్కి వెళ్ళిపోయేది. ఈ టైం వరకు అలా దగ్గర దగ్గర ఆ ప్లేస్ లో ఉండేది. 7, 7:30 వరకు అలా ఫీల్డ్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ లో లక్డీ కపుల్లో రంగారెడ్డి కలెక్టరేట్ లో నేను సెక్షన్ ఆఫీసర్ లో పనిచేస్తాను. ఆ లోపల నాకు ట్రాన్స్ఫర్ అయింది. సో రంగారెడ్డి కలెక్టరేట్ కి సెక్షన్ ఆఫీసర్ గా నేను అక్కడికి వచ్చాను. అది 7:30 వరకు కంప్లీట్ చేసుకొని మళ్ళా దాదాపు 50, 100 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి మళ్ళా ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్ కి వచ్చి అది లక్డీ కపుల్లో ఉన్నటువంటి సో అంత సీరియస్ గా పనిచేస్తాం. మళ్ళీ సాయంత్రం సో 8 గంటలు కూడా నన్ను వదిలేసేది. 8 గంటలకు వదిలేసిన కూడా 8 గంటలు కూడా ఫీల్డ్ చేసేది. నైట్ 8 గంటల నుంచి మళ్ళీ 10, 11 గంటల వరకు ఫీల్డ్ చేసేది. ఆ విధంగా పార్ట్ టైం గా ప్రాణం పెట్టి పని చేస్తాం వెస్టేజ్ లో. అట్లా పని చేసుకుంటూ సో పని చేస్తేనే పార్ట్ టైం అయినా 69,000 వచ్చిన తర్వాత ఇంకా పార్ట్ టైం గా ఆ చేయకూడదు, ఇక ఫుల్ టైం చేయాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నా. సో ఆ పార్ట్ టైం చేస్తే ఇంత డబ్బు వచ్చినప్పుడు ఫుల్ టైం చేస్తే ఇంకా వస్తుంది కదా అని అర్థం చేసుకుని సో జాబ్ నేను ఎంతో కష్టపడి ఇష్టపడి మా నాన్న సర్వము ప్రాణం పెట్టి నన్ను చదివించి జాబ్ ఇప్పించినటువంటి జాబ్ను కూడా వదిలేసుకొని వెస్టేజ్ బిజినెస్ లోకి ఫుల్ టైం వచ్చేసాం. ఫుల్ టైం వచ్చి స్టార్ట్ చేసాం. ఇంకా చాలా సీరియస్ గా చేసాం. జస్ట్ 3 నెలల 1,00,000 కొట్టినాం. నాకు 1,00,000 నుంచి 2 లక్షలు రావడానికి పెద్ద నెలలు ఏం పట్టలేదు, నాకు తెలిసి ఒక 5 నెలలు ఏం పట్టినట్టుంది. 1,06,000, 1,06,000 నుంచి 1,11, 1,11, 1,13, 1,15, 1,81, 1,97. ఇది 5, 6 నెలలు పట్టింది. 2 lakhs వెళ్ళిపోయింది. 2 lakhs కూడా ఎక్కువ ఎన్ని నెలలు ఏమి ఉండలేదు. అందులో కూడా ఒక నాకు తెలిసి ఒక 5, 6 నెలలు కూడా ఉండలేదు. 2 lakhs నుంచి 2,11,000, 2,20, 13, 2,60,60, 61, 67, మళ్ళీ 3 లక్షలకు వెళ్ళిపోయింది. 3 లక్షల నుంచి డైరెక్ట్ గా 4 లక్షలకు వెళ్ళిపోయింది. ఇక నా 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో అసలే లేనే లేవు, ఒకటి కూడా చెక్ కూడా లేదు. డైరెక్ట్ 4 లక్షలు, 4,06,000, 4 లక్షల ఎంత ఉంది, 4,11,000. అట్లా అందులో కూడా ఒక 2, 3 నెలలు ఉన్నా అది కూడా వెళ్ళిపోయింది. చాలా సీరియస్ గా ఒక భూమి వచ్చింది కూడా ఆ విధంగా పని చేస్తాం. చాలా సీరియస్ గా పని చేస్తాం. సో అట్లా 5 లక్షలకు వెళ్ళిపోయింది, 6కి వెళ్ళిపోయింది, 7కి వెళ్ళిపోయింది. హైయెస్ట్ ఇన్కమ్ నాది వెస్టేజ్ లో 7,94,000. సో అదే విధంగా సో మొన్న ఒక ఫండ్ వేయడం వల్ల నా ఇన్కమ్ అది కూడా 9,76,000 రూపాయలు. యావరేజ్ చూసుకున్నా నాది 8 లక్షల వరకు వెస్టేజ్ ద్వారా ఇప్పుడు ఎంత లేదన్నా కూడా 7.5 లక్షల పైన వస్తుంది నాకు వెస్టేజ్ ద్వారా. నేను నెలకు మినిమం 7.5 లక్ష.
సో చాలా హ్యాపీగా ఉంది. సో చెప్పినంత ఈజీగా ఏమి రాలేదు, కానీ కష్టపడ్డాం. సో నేను ఆ కష్టం గురించి కూడా చెప్తా. నేను కష్టపడ్డటువంటి కష్టంతో పోలిస్తే అంత కష్టమైతే వెస్టేజ్‌లో లేదు. ఎంతో హార్డ్ వర్క్ చేశా. ఒక ఏడో తరగతి పిల్లగాడు 5 ఫ్లోర్‌ల నుంచి, సో ఇప్పుడు బిల్డింగ్‌కి, ఆ ఫ్లోర్‌కి అటువంటి సపోర్ట్ అయినటువంటి జాకీ అంటారు దాన్ని. ఏదో జాకీ అంటారు. అది ఎంతుంటదంటే అది బానే వెయిట్ ఉంటది. దాదాపు నాకున్నటువంటి క్లాట్ ప్రకారం దాదాపు 30, 40 కేజీల వెయిట్ ఉంటదది. నా ఏజి నా వెయిట్ గూడా గంతే ఉండేది. అంత ఏజ్‌లోనే అదేసుకొస్తే నా భుజాలు మొత్తం కమిలిపోయి రక్తం గారే, ఇప్పుడు ఆ 11 ఏళ్ల ఏజ్‌లోనే. అయినా గూడా ఈ భుజం అయితే ఆ భుజం నుంచి ఎత్తుకొచ్చేవాడిని అట్లని. ఆ రోజు అంత కష్టపడ్డోన్ని, ఎన్నో కష్టాలు పడ్డోన్ని. నాకు పెద్దగా కష్టం విలువైందంటే ఆల్రెడీ కష్టపడ్డాం కాబట్టి ఈ కష్టం పెద్దగా అనిపియలేదు. సో ఇంతకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం అని అర్థమయ్యి, సో ఇంకా సీరియస్‌గా పని చేస్తే ఇప్పుడు యావరేజ్ ఇన్‌కమ్ 7,500,000. సో ఓవరాల్‌గా నేను వెస్టీజ్ ద్వారా డ్రా చేసింది 1,89,00,000. ఈ ఈ జర్నీలో నేను దాదాపు ఒక 4 ప్లాట్లు వెస్టీజ్ ద్వారా పర్చేజ్ చేశాను. ఒక 15,00,000 కారు తీసుకొని ఈరోజు తిరుగుతాను. అదే కార్‌లో ఉండి ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్నా. అదే గాకుండా మా పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటా ఉన్నా. ఆ విధంగానే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇప్పుడు 5,00,000 పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిపిస్తా ఉన్నా. అదే విధంగా ఈరోజు పేరొచ్చింది, గౌరవం వచ్చింది, మర్యాదొచ్చింది. ఇవన్నీ వచ్చినాయంటే సో ప్రెస్టీజ్ ద్వారానే. దాని వెనకాల గూడా కష్టముంది. కానీ బయట కష్టంతోని పోల్చి పెద్ద కష్టం గాదు. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది ఈరోజు. నిజంగా వెస్టీజ్ ఈరోజు వెస్టీజ్‌లో ఉండడం వల్ల ఇంత డబ్బు సంపాదించే అవకాశం నాకొచ్చింది. ఇంత డబ్బు సంపాదించే వాళ్ళు గూడా ఎవరు గూడా లేరు. 15,00,000 కార్‌లో తిరిగేటోళ్ళు మా చుట్టాలల్లా, మా మా మొత్తంలో గూడా ఎవరు గూడా లేరు. ఇంత డబ్బు సంపాదించేటోళ్ళు లేరు. అదే విధంగా అది లేదు. మా ఊర్లో గూడా ఒక ఆయన ఎవరో 10,00,000 పైన సంపాదిస్తున్నారని తెలుసుకున్నాను. సో, మా ఊరు చాలా పెద్ద విలేజ్. మండల్ విలేజ్ మా విలేజ్ అది. సో, ఆ 10,00,000 గూడా నేను వెస్ట్ ద్వారా కంప్లీట్ జేసి, మా ఊర్లో హైయెస్ట్ ఇన్‌కమ్‌గా పేరు తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడతా ఉన్నా. సో, ఇంక అదే గాకుండా ఒక 2,00,00,000 బిల్డింగ్ కట్టడానికి, దాదాపు ఒక 70,00,000 కార్ తీసుకోవడానికి, సో, గోల్‌తోని పని చేస్తా ఉన్నా. 2030 వరకు నాకున్న క్లారిటీ ప్రకారం సో, ఒక 10 ఎకరాల పొలం సంపాదించాలి. మాకుంది పొలం. కానీ అది మా నాన్న సంపాదించింది. సో, అవంతా కూడా ప్రభుత్వ భూములు అవి ఇవి కలిపి ఉన్నాయి మాకు. ఒక 3 ఎకరాల పొలం ఉంది. అవన్నీ కలిపితే మాకు పెద్దగా ఏం లేదట్లా. ఒక 10 ఎకరాల పొలం కొని, మా పిల్లల పేరు మీద ఒక 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న ఆలోచనతోని పని చేస్తా ఉన్నా. సో, చాలా ఉన్నాయి. డ్రీమ్స్ ఉన్నాయి. బేసికల్‌గా డ్రీమర్ గాబట్టే, సో, ఏదో చెయ్యాలి అనే తపన, పట్టుదల, కసి ఉంది గాబట్టి ఇంత సీరియస్‌గా పని చేస్తా ఉన్నాం. డబ్బుంది ఇక్కడ. డబ్బుంది గాబట్టే పని చేస్తున్నాం. డబ్బు లేకపోతే అదే గవర్నమెంట్ జాబ్‌లో డబ్బుంది అనుకుంటే ఇక్కడ వచ్చేటోళ్ళం గాదు. అది నేను చేసినటువంటి పనులలో డబ్బుంది అనుకుంటే ఇక్కడికొచ్చేటోడిని గాదు. అక్కడ డబ్బు లేదని తెలుసుకున్న, గవర్నమెంట్ జాబ్‌లో గూడా డబ్బు లేదని తెలుసుకున్న, ఈరోజు వెస్టేజ్‌లో డబ్బుంది. మార్కెటింగ్‌లోనే కింగ్ ఉంది చూసుకోండి మీరు. సో, ఇక అంతే, మార్కెటింగ్‌లో డబ్బుంటుంది. సో, కానీ రైట్ ప్లాట్‌ఫార్మ్ మనం చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, నేనైతే భగవంతుని ఆశీర్వాదంతోని, మా అమ్మ నాయన చేసినటువంటి కష్టంతోని, ఆళ్ళ ఆళ్ళ పుణ్యమే గావచ్చు, నాకు మంచి అవకాశం, ఒక మంచి నెట్‌వర్క్ మార్కెటింగ్ ఈరోజు నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. సో, ఇంత డబ్బు వచ్చిందంటే ఈరోజు పేరు, గౌరవం, మర్యాద అన్నీ దొరుకుతా ఉంది సార్. ఒక వెస్టీజియన్‌గా నువ్వేం సాధించినవంటే సాధించింది ఏం లేదు అనిపిస్తది నాకైతే. ఒక ఇల్లు కట్టలేదు అంతే. అది 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 కూడా ఫుల్‌ఫిల్ చేస్తాను కొద్ది సంవత్సరాల్లో. సో, 2027లో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో, 2,00,00,000 బిల్డింగు. అది 2028 లోపల, 28 నవంబర్ లోపల కంప్లీట్ చేయాలని ప్లాన్‌తోని పనిచేస్తా ఉన్నా. దాదాపు ఒక 70,00,000తో మెర్సిడెస్ కార్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నా. సో, ఇది నా యొక్క డ్రీమ్స్. సో, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు డబ్బుంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది. డబ్బున్నోళ్ళ గురించి ఒకసారి యాద్ చేసుకున్నా, డబ్బుంటే రోజు పండుగే. డబ్బు లేకపోతే రోజు దండగే అనేది ఒకటి కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు అంత లైఫ్, సో, డబ్బుంది. చేతి నిండా డబ్బుంది. ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఎంజాయ్ చేస్తే ఈ డబ్బు ఇక్కడికే అయిపోతుంది. సో, ఇంకా పని చేస్తే ఇంకెక్కువ డబ్బొస్తదనే ఆలోచనతో ఇంకా సీరియస్‌గా పని చేస్తా. వచ్చిన డబ్బుతోని సంతృప్తి అయితే పడట్లేదు. ఉంది ఇక్కడ. ఎందుకంటే మా అప్‌లైన్ 12,00,000 తీసుకుంటుండు. ఇంకొక అప్‌లైన్ మన గురువుగారు 18,00,000 తీసుకుంటుండు. ఇంకొక పెద్ద మహా గురూజీ 46,00,000 తీసుకుండు. ఇంకా మహా గురూజీ 1,65,00,000 సంపాదిస్తా ఉన్నాం. మనకేం తక్కువ? మనకేం తక్కువ? మనం గూడా సంపాదించాలి. పెద్ద పెద్దలు వందల కోట్లు, వేల కోట్లు సంపాదించినోళ్ళు వాళ్ళు గూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నారు.
ఎవరైనా కావచ్చు, అది మహేష్ బాబు కావచ్చు, తర్వాత ఎవరైనా కావచ్చు. అంత డబ్బున్నోళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు కష్టపడకూడదు? అవకాశం ఉంది కదా, పొటెన్షియల్ ఉంది కదా అనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు 7 లక్షలు 8 లక్షలు వస్తుందని సో సంతృప్తి మాత్రం లేదు. సో సాధించిన దానికంటే ఇంకా సాధించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఈ 5 ఏళ్లలో నేను నేర్చుకున్నది వెస్టేజ్ లా. సో నేను నాకు ఏమి ఇచ్చిందంటే అన్ని ఇచ్చింది సార్. వెస్టేజ్ లో అయితే ఏమి ఇయ్యదని లేదు. వెస్టేజ్ లో ఒక కామన్ మ్యాన్కి ఏమైతే ఇవ్వాలో అన్ని క్రియేట్ చేశారు. ఒక కామన్ మ్యాన్ గా ఏం ఆలోచిస్తాడంటే డబ్బు గురించి ఆలోచిస్తాడు. 100% డబ్బు ఉంది, దానికి బోనస్ గా ఆరోగ్యం ఉంది. సో లేదు, పేదోళ్ళు మాక్సిమం అయితే డబ్బు గురించి ఆలోచిస్తారు. సో ఆ డబ్బు కోసం వస్తే ఇక్కడ ఆరోగ్యం బోనస్ గా వస్తుంది. సో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది. అదేవిధంగా కార్ ఉంది, ఇల్లు ఉంది, ఫారిన్ ట్రిప్ ఉంది. మన ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది. హెల్పింగ్ టు అదర్స్, అదే సమాజ సేవ అని చెప్పొచ్చు. అదేవిధంగా మన వల్ల దేశానికి ఎంతో కొంత ఇన్కమ్ వెళ్తా ఉంది. అది జిఎస్టీ కావచ్చు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వల్ల దేశ సేవ కూడా చేస్తా ఉన్నాం. ఏం చేయట్లేదు చెప్పండి వెస్టేజ్ లా? ప్రతిదీ ఉంది. ఒక ఇందులో అగ్రికల్చర్ ప్రొడక్ట్ గా ఒక అగ్రికల్చర్ కి హెల్ప్ చేస్తా ఉన్నాం. ఒకరికి అగ్రికల్చర్ ఆఫీసర్ గా అనుకోవచ్చు, ఒక అగ్రికల్చర్ వేతగా కూడా అవ్వచ్చు. హెల్త్ ఇచ్చేసి ఎంతో మందికి ఒక హెల్త్ ఇచ్చేటటువంటి గైడ్ గా చేస్తా ఉన్నాం. సమాజానికి చేస్తా ఉన్నాము, తర్వాత రైతుకి చేస్తా ఉన్నాము, డాక్టర్ గా చేస్తా ఉన్నాం. ఇట్లా అన్ని ఉన్నాయి. ఒక క్యారెక్టర్ లో ఒక వెస్టీజ్ గా ఎన్ని క్యారెక్టర్స్ ఇమిడి ఉన్నాయి ఒకసారి ఆలోచిస్తే చాలా ప్రౌడ్ గా అనిపిస్తా ఉంటుంది. సో చిన్న స్థాయి నాది. ఈ రోజు 15 లక్షలు కార్లో కూర్చొని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ కార్ నాదేనా అనిపిస్తుంటది అప్పుడప్పుడు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కి కార్లు లేవు. మా ఫ్రెండ్స్ అంతా ఏదో చిన్న చిన్న బైక్లల్లా, అతగారు ఇచ్చినటువంటి బైక్లల్లా, అదే విధంగా సో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుంటే నేను 15 లక్షల కార్లో తీసుకొని 7 లక్షల పైన, 7.5 8 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుంటే అసలు ఎక్కడి అదృష్టం, ఎక్కడ రాత రాసిన ఆయన భగవంతుడు అనిపిస్తా. సో మీకెందుకు లేదు అవకాశం? మీకు కూడా ఉంది. సో నాకు కూడా ఉంది. సో ఇంకా చేద్దాం, ఇంకా చేయాలని చాలా ఉంది. సో ఈ వెస్టేజ్ లో ఈ 5 ఏళ్లలో నేను నేర్చుకున్నది, సో ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఓపిక చేసుకోవాలి. ఈ సిస్టమ్ లో ఓపిక చేసుకుంటే బ్రహ్మాండంగా రాణించవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే దేనికైనా టైం పడుతుంది. ఒక మొక్క పెద్దగా అవి కాయలు ఇవ్వాలంటే టైం పడుతుంది. ఇక్కడ కూడా టైం పడుతుంది. ఒక పిల్లగాడు పెద్దోడు అవ్వాలంటే టైం పడుతుంది. ప్రతిదానికి టైం పడుతుంది. షార్ట్ కట్లు లేవు. సో జనాలకి ఏంటంటే ఇమీడియట్ గా డబ్బులు కావాలి, షార్ట్ కట్ లో డబ్బులు కావాలి. ఎక్కడికి వెళ్ళి వస్తాయి? రాదు. షార్ట్ కట్ లో డబ్బులు రాదు. ఎక్కడ కూడా వచ్చినా కూడా నిలబడదు అదంతా. సో బయట ఎక్కడ కూడా షార్ట్ టైం అవుతలేదు, ఇక్కడ అవుతుంది. అందరు కూడా ఈజీ మనీ కావాలని పోరాటం చేస్తున్నారు. ఈజీ ఈజీ మనీ. ఎక్కడికి ఈజీ మనీ వస్తుండొచ్చు, ఎక్కడైనా బయట మార్కెట్ లో డబ్బులు కట్టించి వస్తుంది, కానీ అది ఉండదు, పోతుంది. ఇక్కడ ఓపికతోని టీం బిల్డింగ్ చేసుకున్న వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉంది. ఎంత బ్రహ్మం అంటే మీరు నిజంగా ఒకసారి మీరు మీ స్థానంలో ఉండి ఆలోచించవద్దు, నా స్థానంలో ఉండి ఆలోచించండి. ఈ రోజు నాకు అదృష్టమా కాదా ఒకసారి మీరు ఆలోచించుకోండి. 7.5 లక్ష 1,89,00,000 డ్రా చేశాను వెస్టేజ్ ద్వారా. అదృష్టమా కాదా? ఓపిక ఉండాలి, నేర్చుకోవాలి, బిజినెస్ ని నేర్చుకోవాలి, ఓపిక చేసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రతిరోజు పని చేయాలి. నేర్చుకోకుండా నేను పని చేస్తా అంటే అవ్వదు సార్. బేసికల్ గా ఈ బిజినెస్ ఏంటి అనేది, దీని డిఎన్ఏ ఏందనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవడానికి టైం పెట్టండి, ఓపిక చేసుకోండి. అక్కడ నేర్చుకొని ఓపికతో నేర్చుకొని పని చేయండి, బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఎంతసారి నేర్చుకున్నా ఒక 6 నెలలు అవుతుండొచ్చు, ఒక 1 year అవుతుండొచ్చు. అక్కడ నుంచి నేర్చుకున్న తర్వాత ఒక 1 year 1.5 year తిరిగే లోపలనే మీరు సీరియస్ గా పనిచేస్తే 1,00,000 కొట్టడం పెద్ద విషయమే కాదు వెస్టేజ్ లా. బయట 1,00,000 కొట్టడం చాలా పెద్ద విషయం. 20 ఏళ్ళు కష్టపడ్డా, 20 ఏళ్ల నుంచి జాబ్ చేసినా కూడా ఈ రోజు ₹1,00,000 లేదు, కానీ ఇక్కడ 1,00,000 కొట్టడం పెద్ద విషయంగా. ఇప్పుడు నన్ను హోస్టింగ్ చేస్తున్నటువంటి లక్ష్మీ సార్ నాకు తెలిసి 70,000-80,000 ఎప్పుడో 2005 ఎప్పుడో చెప్తుంటాడు జాబ్ గురించి. ఒకసారి ఆలోచించండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి వెస్టీజ్‌లోకి ఎందుకు వస్తుంది? ఒక టీచర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక పంచాయత్ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తి, మీ డిస్ట్రిక్ట్ లోనే, మీ ఏరియాలోనే దాదాపు 200 మందిని గవర్నమెంట్ ఎంప్లాయీని జాయిన్ చేశాను. 200 ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఎంఆర్ఓలను జాయిన్ చేశాను నేను ఆ ఏరియాలో ఉన్నటువంటిగా. ఒకసారి ఆలోచించండి. సో ఎంతో కష్టపడి, ఎంతో చిన్నప్పటి నుంచి కష్టపడి మంచిగా చదువుకొని
జాబ్లోకి వచ్చి దాదాపు 14-15 సంవత్సరాలు కష్టపడి డిప్యూటీ ఎంఆర్ఓ అయిన తర్వాత కూడా ఈరోజు వెస్టీజ్లోకి ఎందుకు వస్తున్నారు ఒకసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది, పేదోళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళకు సక్సెస్ ఎందుకు గారు? అవకాశం లేని దగ్గర ప్రాణం పెట్టి పని చేస్తారు, అవకాశం ఉన్న దగ్గర ఎందుకు ప్రాణం పెట్టి పని చేయరు? అరే 20,000 కోసం ప్రాణం పెట్టి పని చేస్తా ఉన్నది, ఎంత డబ్బు వచ్చిన తర్వాత ఎందుకు పని చేయట్లేదు? నాకు ఒక ఆలోచించుకుంటూనే ఎట్నో అనిపిస్తుంటది. సో ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తే ఒక జాబ్ వస్తే చాలు అనుకున్నాడు. మరి ఒక జాబ్ వచ్చి డిప్యూటీ ఎంఆర్ఓ స్థాయిలో ఉండి ఈ రోజు ఈ వెస్టిల్లోకి రావడానికి కారణం ఏంది ఒకసారి ఆలోచిస్తే? సో వాళ్ళే వస్తున్నారు. ఒక డిప్యూటీ ఎంఆర్ఓలు వస్తే మనం ఎందుకు రావద్దు? నాకు బాధ అనిపిస్తుంది. ఇంకొక 2 పాయింట్లు, ఆ 2 పాయింట్స్ వల్ల బాగా గుర్తు చేసుకుంటా ఉంటా, బాగా ఆలోచిస్తా ఉండేవాడిని. 20,000 సంపాదించేటోళ్ళు వస్తలేరు బిజినెస్లకి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. 20,000, 50 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు సాఫ్ట్వేర్లు వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు 3 లక్షలు తీసుకునే సాఫ్ట్వేర్లు వచ్చి వెస్టేజ్ లో పనిచేస్తున్నారు. వెస్టేజ్ గొప్పతనం అది. డిప్యూటీ ఎంఆర్ఓలే పనిచేస్తున్నారు. నాకు అర్థమవుతుంది 2 విషయాలు. నేను మీరు బాధపడ్డా పర్లేదు, నేను చెప్తా ఉన్నా. పేదోళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది అంటే, పేదోడి మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, ఎవరు చెప్పినా వినరు వీళ్ళు. 20,000 సంపాదించేటోళ్ళు ఎవరు చెప్పినా వినరు. సొంతంగా ఆలోచించుకునే తెలివి కూడా లేదు. ఈ 2 పాయింట్స్ లేకపోతే మనిషి బాగుపడలేడు సార్. ఒకటి చెప్తే వినాలి, లేకపోతే సొంతంగా ఆలోచించుకునే తెలివని ఉంటుంది. ఈ 2 లేవు. ఈ 2 పేదోళ్ళు ఆలోచించట్లేదు. 20,000, 30,000 సంపాదించేటోళ్ళు అసలే ఆలోచించట్లేదు ఇదంతా. ఒక డిప్యూటీ ఎంఆర్ఓ ఎందుకు వస్తున్నానని ఆలోచించడానికి ఏమవుతుంది? సో ఒకసారి ఆలోచించండి, ఎంత పెద్ద ఇండస్ట్రీ. మనం కాదు సార్, సుబ్బయ్య శెట్టి సార్ 2011లోనే వదిలేశాడు. 1,50,000 జీతం, 1,50,000. మన జాబ్ ఎంత, మన జీతం ఎంత సార్? 2011లో 1,50,000 అంటే ఏది అసలు? ఒకసారి ఆలోచించండి. నేను కూడా అదే క్వశ్చన్ వేసుకున్నా. 2011లోనే 1,50,000 జీతం వదిలేసుకొని, 5 స్టార్ హోటల్ అకామిడేషన్ వదిలేసుకొని, 5 స్టార్ హోటల్లో ఆ హోటల్ వదిలేసుకొని, కార్ల ఫ్లైట్లలో జర్నీ వదిలేసుకొని, అదే కంపెనీ ద్వారా అకామిడేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్, కారు డ్రైవర్ ఇచ్చినటువంటి కంపెనీ 1,50,000 జీతాన్ని వదిలేసుకొని వచ్చాడు. మన గ్రేట్ గురించి సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి మన సుబ్బయ్య శెట్టి సార్. అలాంటి వ్యక్తులు వచ్చారు. మన వాళ్ళతో పోలిస్తే మన జాబు, మన జీతం ఏదో ఒకసారి ఇంకా వదిలేస్తలేరంటే మనకి ఇంకా ఎక్కడ దీని మీద నమ్మకం లేనట్టే. ఎవరు వదిలినప్పుడే మేము జాబ్ వదిలేసాం, నేను పాండు సార్. ఒకసారి ఆలోచించండి, సీరియస్ గా పని చేద్దాం. ఇందులో చాలా డబ్బు ఉంది. 2030 వరకు ఎంత పెద్ద ఇండస్ట్రీ అవుతుందో. మన రీసెంట్ గా మన గ్రేట్ గురించి మళ్ళీ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పడం, 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోతున్నాయి. జస్ట్ 5 ఏళ్లలో 4 రెట్లు పెరిగేటటువంటి ఇండస్ట్రీ ఎక్కడ ఉంది సార్? ఒకసారి ఆలోచించండి. 4 రెట్లు అంటే ఇప్పుడు నా చెక్కు దగ్గర దగ్గర 7.5-8 లక్షలు. 4 రెట్లు ఇంటూ 4 రేట్స్ వేసుకుంటే దాదాపు 28-30 లక్షలు వస్తుంది. ఒకసారి ఊహించండి సార్, ఎక్కడ ఎంత ట్రెమెండస్ డిఫరెన్స్ ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది. సో ఓపిక చేసుకోండి సార్, నేర్చుకోండి, ప్రతిరోజు పనిచేయండి. ఓ మీటింగ్, స్టోర్ మీటింగ్, ఓ మీటింగ్, స్టోర్ మీటింగ్, ఇవి నేర్చుకొని ప్రతిరోజు పనిచేసి ఓ మీటింగ్ చేయాలి, స్టోర్ మీటింగ్ తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటా. ఇలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనము సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నా, మీరు ఊహించినటువంటి లైఫ్ లీడ్ చేస్తారు. మీరు ఊహించిన దానికంటే ఎన్నో రేట్ల లైఫ్ లీడ్ చేస్తారు వెస్టేజ్ ద్వారా. అలాంటి అవకాశం మీకు వెస్టేజ్ లో ఉంది. ఏమి ఇయ్యట్లేదు సార్ వెస్టేజ్. ఒక పేదోడికి ఏమి ఇయ్యట్లేదు చెప్పండి? అన్ని ఇస్తుంది. ఈరోజు ఒక 5,500 కోట్ల కంపెనీ వెస్టేజ్ కంపెనీ. 5,500 కోట్ల కంపెనీకి వితౌట్ ఎడ్యుకేషన్ తోని, వితౌట్ క్వాలిఫికేషన్ తోని, వితౌట్ సర్టిఫికేషన్ తోని, వితౌట్ ఎక్స్పీరియన్స్ తోని, వితౌట్ టాలెంట్ తోని మేము మీకు ఎంట్రీ ఇస్తా ఉంది, మీకు అవకాశం ఇస్తా ఉంది. 5,500 కోట్ల కంపెనీలో ఎవరు పడతారని జాయిన్ కానిస్తారా సార్? ఒకసారి ఆలోచించండి. 5,500 కోట్ల కంపెనీలో షేర్ ఇస్తున్నటువంటి కంపెనీ సార్. షేర్ నిజంగా ఒక 5,500 కోట్ల కంపెనీలో వాటా ఇచ్చే కంపెనీ ఎక్కడైనా ఉందా సార్? పేదోనికి అవకాశమే లేదు. ఇలాంటి కంపెనీల అవకాశం ఇస్తుంది, షేర్ ఇస్తున్నటువంటి కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఇంత పెద్ద కంపెనీ మన దగ్గరకు వస్తే మస్తుగా చూసినాం, మస్తుగా చేసినాం. ఇలాంటి ఎన్నో వచ్చాయి, ఎన్నో కంపెనీ పోతలేదు. ఎందుకు పోతుంది సార్? డబ్బు కట్టిస్తే కదా పోయేది కంపెనీ. ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తారు కదా, 3 జనరేషన్ ప్లాన్ ఇస్తుంది కంపెనీ.
సుదర్శన్ మహంతి లేడు ఈ రోజు, అలా భార్య 16 లక్షల పైన సంపాదిస్తా ఉంది. మా హైదరాబాద్ లో షాజహాన్ లేడు ఈ రోజు, అలా భార్య 2.5 లక్షలు సంపాదిస్తా ఉంది. మీ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ లో బందర్ పక్కల పేడనంలో ఆయన పేరు వచ్చేసి ఫణి కుమార్ లేడు ఈ రోజు, వాళ్ళ కొడుకుకి 3,60,000 భరత్ కుమార్. 3 తరాల ఇన్కమ్ ఉంది సార్. పని చేస్తే రేపు రావట్లేదు సార్. 30 ఏళ్ళు పని చేసిన తర్వాత రేపటి నుంచి పని చేయకపోతే రావట్లేదు. పని చేసిన తర్వాత ఏ పొజిషన్ ఉందో, ఏ ఇన్కమ్ ఉందో ఆటోమేటిక్ గా 3 తరాలకు ఇస్తా ఉంది కంపెనీ. 3 తరాలకు 3 జనరేషన్ ప్లాన్. మీరు ఆలోచిస్తారు కదా సార్, ఏం ఆలోచిస్తారు ఒకసారి ఆలోచించండి మీరు. 3 జనరేషన్ ప్లాన్ కూడా మీకు అర్థం అవ్వట్లేదా? 3 జనరేషన్ సార్, మనం చేసిన కష్టం తర్వాత తరాలు 3 తరాలు ఇచ్చే అవకాశం ఉంది వెస్టేజ్ లో. ఇదే అర్థం చేసుకోండి. దీనికోసం కష్టపడండి. ఎక్కడ ఏ క్షణంలో మాయమైతామో తెలియదు. ఎవరి చేతిలో ఏం లేదు. ఎక్కడ మాయమైతాం, ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఆలోచిస్తే మాకు 3 తరాలు ఇన్కమ్. ఏ గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది సార్? నా గవర్నమెంట్ జాబ్ యాక్చువల్గా ఏదైనా సమ్ ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయినా కూడా భార్యకి జాబ్ ఇస్తుంది కదా, నా జాబ్ ఇయ్యదుగా, నా ప్రమోషన్ ఇయ్యదుగా, నా సాలరీ ఇయ్యదు కదా, నా ఎక్స్పీరియన్స్ ఇయ్యదు కదా, నా ఇంక్రిమెంట్ ఇయ్యదు కదా. కంపెనీ ఏ ప్రమోషన్ ఉందో, ఏ ఇన్కమ్ ఉందో ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉంది వెస్టేజ్ కంపెనీ. ఇంకా అపనమ్మకంతోనే ఇంకా సీరియస్ గా పనిచేస్తలే మనమంతా. ఈరోజు ఆత్మ గౌరవం పోతుంది సార్. నేను గ్రేడ్ 2 అనే సెక్రటరీ, నా భార్య వచ్చేసి ఏమవ్వాలాడా? సబార్డినేట్ అవ్వాలి యాజ్ పర్ ఎడ్యుకేషన్. అంటే నేను గ్రేడ్ 2 సెక్రటరీ వచ్చి ఆమె సబార్డినేట్ వస్తుంది. ఒక ఆత్మగౌరవం ఎక్కడుంది సార్? రావట్లేదు కదా. నా సాలరీ రావట్లేదు కదా, నా ప్రమోషన్స్ రావట్లేదు కదా, నా ఇన్కమ్ రావట్లేదు కదా. కానీ వెస్టేజ్ కంపెనీ కంపెనీ ఇచ్చా. ఇంకా వెస్టేజ్ ప్లాన్ మనం గమనిస్తే ఎంతో కోట్లు ఇచ్చే డబ్బు ఏదో దాని కంపెనీ మన దగ్గరికి వచ్చింది. సెలబ్రిటీ కట్ చేసి సార్ సార్ వాయిస్ క్లియర్? కొంచెం బ్రేక్ అయింది సార్, ఇప్పుడు మళ్ళీ క్లియర్ ఉంది సార్. థ్యాంక్ యూ. కొంచెం బయట ఉండి మాట్లాడుతా ఉన్నా సార్. రైట్. సో ఒక్కసారి ఆలోచించండి మీరు, ఎంత పెద్ద అవకాశం. సెలబ్రిటీ మొత్తం కట్ చేసి, ధనవంతులను కట్ చేసి, 100 కోట్లు 1000 కోట్లు కట్ చేసి వాళ్ళకి ఇచ్చే డబ్బే మనకి ఇస్తా ఉందంటే ఒకసారి ఆలోచించండి. ధనవంతులకు ఇచ్చే డబ్బు మనకిచ్చి మనల్ని ధనవంతులు చేస్తాను వెస్టేజ్ కంపెనీ మన దగ్గరకు వస్తే, సెలబ్రిటీలకు ఇచ్చే డబ్బు మనకిచ్చి మనల్ని సెలబ్రేట్ చేస్తాను కంపెనీ మన దగ్గరకు వస్తే మనం ఏమంటున్నాం ఒకసారి ఆలోచించండి. సో అద్భుతమైన వ్యవస్థ. సంతూర్ సోప్ లో మనకి ఏమైనా అవకాశం ఉందా సార్? ఈ రోజు అష్యూర్ సోప్ లో మనకి అవకాశం ఉంది. సంతూర్ సోప్ లో ఉన్నోళ్ళు తింటా ఉన్నారు. ఏదైనా కావచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ లా ఉన్నోళ్ళు పోతున్నారు తప్ప లేనోనికి ఎక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఉన్నోనికి లేనోని ఉన్నోని చేస్తా ఉంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొస్తా ఉంది వెస్టేజ్ కంపెనీ. సో ఇలాంటి అవకాశం ఉంది, ఒకసారి ఆలోచించండి. సో ఎంత లీగాలిటీ ఉంది ఒకసారి ఆలోచించండి. లీగాలిటీ, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించినటువంటి లీగాలిటీ గైడ్ లైన్స్ కావచ్చు, గెజెట్ కావచ్చు, రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కన్క్లేవ్ కావచ్చు, IAS IPS తోని తాజ్ డెక్కన్ లో మా హైదరాబాద్ లోనే వేయడం జరిగింది. అదే విధంగా ఢిల్లీ నడిబొడ్డున ఢిల్లీ పుష్కర్ సింగ్ అండ్ రేఖా గుప్తా, తర్వాత స్మృతి ఇరానీ అన్నటువంటి ఆ మినిస్టర్ చేతుల మీదుగా మొన్న మన టీంలోనే 3 అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఏంటి సార్ ఈ లీగాలిటీ? ప్రధానమంత్రులు ఒప్పుకుంటున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పుకుంటున్నారు, రాష్ట్ర IAS IPS లో ఒప్పుకుంటుంటే మనం ఏందో ఇంకా ఒప్పుకోవాలని చూస్తా ఉన్నాం. ఇంకెంత లీగాలిటీ కావాలి ఇంకా? సో ఇంత పెద్ద ఇండస్ట్రీ మన దగ్గరకు వచ్చింది. రానున్న రోజులలో చాలా పెద్ద ఇండస్ట్రీ కాబోతా ఉంది. ప్రపంచ దేశాలంతా తల మీద పెట్టుకొని చూస్తా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. మన దగ్గర కొంచెం మోసం చేసే కంపెనీలు చూసి, మోసం చేసే కంపెనీల వల్ల ఈ కంపెనీ గొప్పతనం తెలియకపోవడం వల్ల మనం అవే అనుకుంటా ఉన్నాం. అవి కావాలని అర్థం చేసుకొని మనం పనిచేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రాబట్టవచ్చు.
మీరు ఊహించినటువంటి లైఫ్ లీడ్ చేయొచ్చు. సో మీరు నచ్చినటువంటి కారులో, నచ్చినటువంటి ఇల్లు, నచ్చినటువంటి దేశంలో తిరిగేటటువంటి అవకాశం వచ్చింది వెస్టిజ్‌లోకి. వెస్టిజ్ ద్వారా. ఎక్కడ లేదు సార్ ఇలాంటి అవకాశం. ఇంకా ఏదో వస్తది, ఏదో మారుతది, ఏది మారదు. బూడిది, బూడిది కూడా రాదు చెప్తున్నాం ఫ్యూచర్‌లో మనకు. ఈ అవకాశం వచ్చింది. దీని ద్వారా మనం డబ్బు సంపాదించి కోటీశ్వరులయ్యి 10 మందికి హెల్ప్ చేసే అవకాశం వచ్చింది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సామెత ఎక్కడ సూట్ అవుతుందో నాకు తెలీదు గానీ, వెస్టిజ్‌కి 100,00,000% సూట్ అవుతది. అలాంటి కలిసి పని చేద్దాం. కలిసి ముందుకెళ్దాం. ఇంకా కలిసి చేయాల్సింది చాలా ఉంది. ఎంతో మందికి పేదోళ్ళకి హెల్ప్ చేద్దాం. ఎంతో మంది నిరుద్యోగులకు హెల్ప్ చేద్దాం. ఎంతో మంది చిరుద్యోగులకు హెల్ప్ చేద్దాం. లక్షల రూపాయలు హాస్పిటల్‌లో పోయకుండా, ఆపరేషన్‌లు కాకుండా, ఆస్తులు అమ్ముకోకుండా ఆరోగ్యాన్ని ఇద్దాం వెస్టిజ్ ద్వారా. ఇలాంటి అవకాశం ఉంది. మనమందరం కలిసి పనిచేసి ఎంతో కొంత సమాజానికి సేవ చేస్తూ, మన వంతుగా డబ్బు సంపాదించుకొని, మన కుటుంబానికి కూడా భరోసానిస్తూ ఒక్క పాయింట్‌తో నేను క్లోజ్ చేస్తా. నేను ఫిబ్రవరి 2వ తారీఖు రోజు హైదరాబాద్‌లో చిన్న బైక్ యాక్సిడెంట్‌లో కింద పడడం జరిగింది. కింద పడ్డ ఫిబ్రవరి మంత్‌లో పని చేయాలా, మార్చ్‌లో పని చేయాలా, ఏప్రిల్ కూడా పని చేయాలా. 3 నెలలు పని చేయకపోయినా, సింగిల్ డే పని చేయకపోయినా, ఈ 3 నెలల్లో ఫిబ్రవరిలో 6,50,000 వచ్చింది. ఏప్రిల్‌లో 7,44,000 వచ్చింది. మార్చిలో 7,44,000 వచ్చింది. మళ్ళీ ఏప్రిల్‌లో 6,55,000. పని చేయకున్నా కూడా ఈ 3 నెలల 21,00,000 సంపాదించా సార్. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. పని చేయకున్నా వచ్చే ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ లేకపోయినా వచ్చే ఇన్కమ్ 3 జనరేషన్ ప్లాన్. ఇంతకన్నా ఏముంది సార్? 2 ఏళ్ళు పని చేస్తే టీమ్ తయారైన తర్వాత రోజుకు 2 గంటలు పని చేసుకుంటూ ఈ రోజు లక్షల రూపాయల ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా. జస్ట్ 2 ఏళ్ళు పని చేయడం ఓపిక లేదా? 2 ఏళ్ళు పని చేయడం ఓపిక లేకపోతే ఎక్కడ సార్? 30 ఏళ్ళు ఓ దగ్గర ఊడింగం చేసి 3 తరాలు ఊడింగం ఎందుకు చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి అవకాశం మన దగ్గర ఉంది. ఇంకా నేర్చుకొని ప్రతిరోజు పని చేయండి. నేర్చుకోవాలి, పని చేయాలి. నేర్చుకోకుండా అవ్వదు ఇలా. వెస్టిజ్‌లో ఈ 5 ఏళ్లలో నువ్వేం నేర్చుకున్నావు అనేది చెప్తే ఓపిక లేదు జనాల దగ్గర. ఓపిక లేక, నెగటివిటీని తట్టుకోలేక, ప్రతిరోజు పని చేయక ఫెయిల్ అవుతున్నారు. నేర్చుకోలేక ఫెయిల్ అవుతా ఉన్నారు. కొంచెం ఓపిక చేసుకొని, నేర్చుకొని ప్రతిరోజు పని చేస్తే సక్సెస్ అయిపోవచ్చు. నెగటివిటీ ఉంది గత నెట్వర్క్ మార్కెటింగ్‌ల వల్ల. మన వల్ల కాదు. మన వల్ల కాదు. గత నెట్వర్క్ మార్కెటింగ్. ఈ భూమి మీద మంచి, చెడు 2 ఉంటాయి. మంచేదో, చెడేదో ఒక మనిషిగా మనం తెలుసుకోవడం మీ బాధ్యత. 100% మీ బాధ్యత. అన్నీ తెలుసని కాదు. మంచుంది. ఏ విషయానికైనా మంచు, చెడు ఉంటుంది. దేనికైనా 2 ఉంటాయి. 2 ఉంటాయి. 2 కోణాలుంటాయి. మనం ఏ కోణాన్ని చూస్తే ఆ కోణమే అవుతుంది. మనం ఏ ఏ దాంట్లో బలంగా ఉంటే అదే కనిపిస్తా ఉంది. కొంచెం పాజిటివ్‌గా ఆలోచిద్దాం. దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఇండస్ట్రీ యొక్క గొప్పతనం తెలుసుకొని మీరందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి సో ఆహ్, లక్ష్మీ సార్ కావచ్చు, అదేవిధంగా శివ సార్ కావచ్చు. థాంక్ యూ మీ అందరికీ పేరు పేరున మీరందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ వెరీ మచ్.